మీరేమో కానీ బడ్డీ ఎండలు మాత్రం మామూలుగా లేవబ్బా. సో ఇలాంటి ఎండల్లో చక్కగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే. సో కమాన్ గైస్, లెట్స్ మేక్ ఐస్ క్రీమ్ విత్ డింపుల్. సో ఫస్ట్ ఒక మిక్సీ జార్లో 1 కప్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ వేసుకోండి. నెక్స్ట్ అందులోని 1/2 కప్ షుగర్, 1/2 కప్ మిల్క్ పౌడర్ అండ్ 1/2 కప్ మిల్క్ మేడ్ యాడ్ చేయండి. సో నా ఇవన్నీ స్మూత్గా బ్లెండ్ చేయాలి, చాలా క్రీమీగా ఉండాలి, మర్చిపోవద్దు. అండ్ నౌ ఈ మిక్సర్ని ఒక బాక్స్ ఆర్ ఐస్ క్రీమ్ మౌస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అందులో కొన్ని చిన్న చిన్న వాటర్ మిలన్ పీసెస్ యాడ్ చేయండి ఫర్ ద జ్యూసీ బైట్. పైన కొంచెం మిల్క్ మేడ్ ఆర్ క్రీమ్ యాడ్ చేయండి. బాక్స్ పైన ఒక క్యాప్ పెట్టేసుకోండి. అండ్ నౌ బాక్స్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టి ఫ్రీజ్ చేయండి. పక్కన మమ్మీ బీ లైక్, ఇప్పటికే కోల్డ్, నీకు ఇవన్నీ అవసరమా డింపుల్? నీకు తెలుసుగా డింపుల్ ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినదు. ఎవడి మాట వినడు పెద్దయ్య. ఓ మై గాడ్. సరే కానీ ఐస్ అయిపోయి ఉంటుంది, ఒకసారి చెక్ చేసేద్దాం పదండి. అబ్బా చూడండి బడ్డీ, ఐస్ మొత్తం బాగా సెట్ అయిపోయింది. లెట్స్ ఓపెన్ ద బాక్స్. నెక్స్ట్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. నేను చెప్పడం ఎందుకు కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. అబ్బా డింపుల్ చెప్పింది అద్దరిపోయింది అంటారు. ఇంకా ఈ ఐస్తో అమ్మని ఇంప్రెస్ చేసి షాపింగ్కి తీసుకెళ్ళిపోవాలి మామ. సరే కానీ మీరు ఆ లైక్ ఏదో కొంచెం కొట్టేయచ్చు అబ్బా. అలాగే ఒక కామెంట్ పెడితే అలా పడుంటుంది. అండ్ అక్కో సబ్స్క్రైబ్ చేస్తే కదా డింపుల్ గారితో ఫ్రెండ్షిప్ చేయగలరు, ఇంకా చాలా రెసిపీస్ చూడగలరు. మర్చిపోరుగా, మీరు మర్చిపోలే అబ్బా, నాకు తెలుసు. అయ్యో మీకు చెప్పి నేను మర్చిపోయా మామ. కొంచెం షేర్ చేస్తేగా డింపుల్ గారికి దోస్తుగాలు పెరుగుతారు. సరే మళ్ళీ ఉంటా అబ్బా. ఇట్లా మీ డింపుల్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.